హలో స్టూడెంట్స్, మనకిప్పుడు ఇంట్లో మనకి కరెంట్ బిల్ వస్తుంది. మీరు చూస్తూ ఉంటారు. కరెంట్ బిల్ యాక్చువల్‌గా మనకు ఈ కరెంట్ బిల్‌లో యూనిట్స్ అని ఉంటాయి. ఈ యూనిట్ అంటే ఏంటిది అంటే, ఒక కిలోవాట్ అవర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటే దాన్ని మనము 1 యూనిట్ అని అంటాము. సో, మేము చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్‌ని మనము లైన్‌లో నిల్చొని కట్టేవాళ్ళం యాక్చువల్‌గా. సో, అక్కడ మాకు రాసుండేది. మీ మీటరు సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఒక 100 వాట్స్ బల్బుని 10 అవర్స్ నడిపించమని అనేవాళ్ళు. సో, అదే అనమాట. సో, 100 వాట్స్‌ని 10 అవర్స్ నడిపిస్తే మొత్తం మళ్ళీ ఎంతవుతుంది? 1000 వాట్ అవర్స్ అవుతుంది. 1 కిలోవాట్ అవర్ అంటే 1000 వాట్ అవర్స్ అన్నమాట. అంటే ఆ లెక్కన మీరు 500 వాట్స్ ఉన్న ఏదన్నా ఒక డివైస్‌ని 2 అవర్స్ నడిపిస్తే మనకు 1 యూనిట్ కాలుతుందన్నమాట. 3000 వాట్స్ ఉన్న గీజర్‌ని కేవలం 20 మినిట్స్ యూజ్ చేస్తే మనకు 1 యూనిట్ కరెంట్ కాలుతుంది. రైట్? సో, మీరు ఇలాగా ఒక ఎనర్జీ కన్జంప్షన్ చూసుకున్నారనుకోండి. సో, వాట్ అంటే మీకు తెలుసు. జూల్ పర్ సెకండ్. కిలోవాట్ కాబట్టి 1000 జూల్స్ పర్ సెకండ్. అవర్ అంటే ఎంత? 1 అవర్‌కి 60 మినిట్స్. సో, కాబట్టి ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి కాబట్టి మనం సెకండ్స్‌లో కన్వర్ట్ చేస్తున్నాము. 60 × 60 సెకండ్స్. సింప్లిఫై చేస్తే మనకు 3.6 × 10⁻6 జూల్స్ వస్తుంది. 3.6 ఎందుకు రాశారు అంటే, మీరు 8థ్ క్లాస్‌లో మ్యాథమెటిక్స్ నేర్చుకొని ఉంటారు. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ డెసిమల్ నంబర్ అంటారు దీన్ని. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ రైట్. సో, అందుకని 3.6 అంటే పాయింట్‌కు ముందు ఒకటే డిజిట్ ఉండాలి. అంటే దానిని స్టాండర్డ్ ఫార్మ్ అని అంటారు. సో, మీరు ఎక్కడ చూసినా నంబర్‌లు ఇలానే ఉంటాయి దాదాపు. డెసిమల్ పాయింట్‌కు ముందర ఒకటే డిజిట్ ఉంటుంది. సో, దీన్నే మనం 3600 కిలో జూల్స్ అని కూడా అనొచ్చు. అదొచ్చేసి యూనిట్ అన్నమాట. రైట్. థాంక్స్ ఫర్ వాచింగ్.